ఇది పాలమూరు భవిష్యత్తుకి సంబంధించి పాలమూరు భవిష్యత్తు తరాలకు సంబంధించినటువంటి అంశము. మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో పాలమూరు ప్రజలందరూ కూడా పాలమూరు వ్యక్తి ముఖ్యమంత్రి కావాలే, పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మనం మద్దతు పలికి పాలమూరులో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేటట్టుగా చేస్తే మా బిడ్డ ముఖ్యమంత్రి అవుతాడు, మా బిడ్డ ముఖ్యమంత్రి అయితే మా ప్రాంతం బాగుపడుతుంది అనే ఆలోచనతోటి మన పాలమూరు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరూ కూడా 14 స్థానాలకు తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఇవ్వని విధంగా 12 స్థానాలను గెలిపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పోషించడం జరిగింది. మనము అత్యధిక స్థానాలు ఇచ్చిన నేపథ్యంలో శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇచ్చిండ్రు. ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు గత 10 ఏళ్ళు రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మన ప్రాంతాన్ని, మన ఉమ్మడి పాలమూరు మహబూబ్ నగర్ జిల్లాని తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేసిండ్రు అనే ఉద్దేశంతో ఇప్పుడు కసితో పని చేసుకుంటూ పాలమూరుని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలోకి నడపాలి, పాలమూరుకి ప్రతి ఎకరాకి సాగునీరు అందించాలి, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం అందించాలి, పాలమూరులో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు, ప్రతి తండకి బీటీ రోడ్డు, ప్రతి గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లు, ప్రతి గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండాలి, మంచి హాస్పిటళ్ళు, మంచి విద్యా సంస్థలు పాలమూరుకి రావాలి, పాలమూరుకి పెద్ద పెద్ద పరిశ్రమలు రావాలి, పాలమూరులో ఉన్నటువంటి షాద్నగర్కి ఎంఎంటీఎస్ రావాలి, పాలమూరుకి వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ రావాలి, ఇతర కొత్త రైల్వే లైన్ని పాలమూరుకి తీసుకురావాలి. మనము పాలమూరులో ఉన్నటువంటి సంగంబండ, జూరాల, కోయిల్ సాగర్ ఇవన్నీ కూడా గొప్ప పర్యాటక కేంద్రాలుగా మారాలి, మన షాద్నగర్ లాజిస్టిక్ హబ్గా మారాలి, జడ్చర్ల ఇండస్ట్రియల్ హబ్గా, దేవరకత్ర ఫుడ్ ప్రాసెసింగ్ హబ్గా, మహబూబ్ నగర్ ఎడ్యుకేషనల్ హబ్గా, ఐటీ హబ్గా, నారాయణపేట టెక్స్టైల్ హబ్గా, మక్తల్ టూరిజం హబ్గా, కొడంగల్ దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా మారాలి. లక్షలాది కోట్లు నిధులు తీసుకొచ్చి పాలమూరుని అభివృద్ధి పదంలోకి నడపాలి. మిగతా వాళ్ళు ఈర్ష్యపడే విధంగా, కుళ్ళుకునే విధంగా పాలమూరుని అభివృద్ధి పదంలో నడిపియాలనే ఆకాంక్షతో పనిచేస్తూ ఉంటే పాలమూరు అభివృద్ధిని ఓర్వలేనటువంటి వాళ్ళు, పాలమూరు బాగుపడుతుంటే చూడలేనటువంటి వాళ్ళు ఇవాళ పాలమూరుకు వెన్నుపోటు పొడవడానికి, పాలమూరు అభివృద్ధిని తుంగలో తొక్కడానికి, పాలమూరు భవిష్యత్తు తరాల వాళ్ళని అంధకారంలోకి నెట్టేయడానికి ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఏకమై పాలమూరు గత 10 సంవత్సరాలు పాలమూరు మీద కక్ష పెట్టుకున్నటువంటి రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ 10 ఏళ్ళు ఏం చేయలేదు. ఇవాళ మేము చేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి వాళ్ళ పాలమూరుని సస్యశ్యామలం చేయాలని చూస్తుంటే ఓర్వలేక ఇద్దరొకటై, బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరొకటై పాలమూరుకి వెన్నుపోటు పొడవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో ఎట్లయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దెబ్బతీయాలనే ఏకైక లక్ష్యంతో ఇద్దరు ఏకమై పెద్ద ఎత్తున ఢిల్లీ నుంచి పెద్ద ఎత్తున డబ్బు సంచులని పాలమూరులో, డబ్బు సంచులని సారాని పాలమూరులో ఏరులై పారించే ప్రయత్నం చేయడం జరుగుతున్నది. వాళ్ళు గతంలో సారా వ్యాపారాలు చేయడంలో దిట్టైనటువంటి వాళ్ళు ఇవాళ సాయంత్రము ప్రచార సమయం మునిగిపోగానే మొత్తం పాలమూరులో సారాని ఏరులై పారించే ప్రణాళికలు రూపొందించుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున నోట్ల కట్టలు ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి గారిని దొంగ దెబ్బ తీయడం ప్రజల ద్వారా సాధ్యం కాదు. దొడ్డిదారిన ముఖ్యమంత్రిని దొంగ దెబ్బ తీయాలి, ముఖ్యమంత్రికి ఇబ్బంది కలిగే విధంగా ఈ నియోజకవర్గంలో ఇద్దరొకటై సారా డబ్బులని పెద్ద ఎత్తున పారించే ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది.
దానికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూట్ చేయడానికి గద్వాల నుంచి రౌడీలు పాలమూరులో తిష్ట వేయడం జరిగింది. లిస్టుతో సహా నేను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నేను సమర్పించబోతున్నాను. పేర్లతో సహా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా నేను ఎన్నికల అధికారికి ఇవ్వబోతున్నాను. వీళ్ళు పెద్ద ఎత్తున డబ్బుల సంచులు తీసుకొచ్చి సారాని మద్యాన్ని పారించి గద్వాల రౌడీలు వచ్చి పాలమూరు మంచిగా ఉండేటువంటి పాలమూరు, పచ్చగా ఉండేటువంటి పాలమూరుపై పగ పెంచుకొని ఇవాళ ముఖ్యమంత్రి గారిని దొంగ తీసే ప్రయత్నం చేస్తున్నారు. నేను పాత్రికేయుల ద్వారా ఎలాగూ నేను అఫీషియల్గా ఆన్లైన్ కంప్లైంట్ చేస్తా ఎన్నికల అధికారికి. పాత్రికేయుల ద్వారా నేను పాలమూరు ప్రజలని కోరుతున్నా, పాలమూరు ప్రజలందరినీ కోరేది మనము శాంతియుతంగా మంచి వాతావరణంలో ఇవాళ జీవిస్తున్నాము. ఈ గద్వాల రౌడీలు వచ్చి మనలో చిచ్చుపెట్టి మన అభివృద్ధికి వెన్నుపోటు పొడిచే విధంగా ఇవాళ మన పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దొంగ దెబ్బ వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి గారి మీద దొంగ దెబ్బ కాదు, మన ముఖ్యమంత్రి మీద వెన్నుపోటు పాటు కాదు, ఇది పాలమూరు భవిష్యత్తుకి వెన్నుపోటు. పాలమూరు భవిష్యత్తు తరాలని అంధకారంలోకి నెట్టేటువంటి కుటిలమైనటువంటి పన్నాగమని పాలమూరు ప్రజలు గమనించాలి. శాంతియుత వాతావరణంలో మహబూబ్ నగర్ ప్రజలు వారి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది అనే మాట తెలియజేస్తూ, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఎన్ని వేల లీటర్ల మద్యం పారించినా గెలిచేది ప్రజలు, గెలిచేది పాలమూరు అభివృద్ధి కోసం, రేవంత్ రెడ్డి గారికి అండగా ఉండడం కోసం పాలమూరు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపుండి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని తెలియజేస్తూ, ఈ ఎన్నిక గద్వాల రౌడీలకు పాలమూరు ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక. ఈ ఎన్నికల్లో పాలమూరు ప్రజలందరూ కూడా గద్వాల రౌడీలను తరిమికొట్టి పాలమూరు ఆత్మ గౌరవాన్ని, మన రేవంత్ రెడ్డి గారి ఆత్మ గౌరవాన్ని గెలిపించాల్సిందిగా పాలమూరు ప్రజలందరూ కూడా కోరుతున్నాను.